ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. జూన్ నెల తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు దర్శనాల ఆన్లైన్ కోటా విడుదల. నేటి నుండి 24వ తేదీ వరకు విడతల వారీగా బుక్ చేసుకునే అవకాశం. దిగువ అహోబిలంలో వైభవపేతంగా వార్షిక తెప్పోత్సవం. జల విహారంలో శ్రీ అమృతవల్లి సమేత శ్రీ ప్రహ్లాద వరదుని సోయగం. విశేష అలంకారంలో తిరుపతి గంగమ్మ తల్లి దివ్యానుగ్రహం. గ్రామదేవత దర్శనంతో పులకితులైన భక్తులు. కాణిపాకంలో ఘనంగా శ్రీ వినాయక స్వామి స్వర్ణ రథోత్సవం. పార్వతీనందనుడికి భక్తుల దివ్యమంగళ నీరాజనం. 2025వ సంవత్సరం జూన్ నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి ఆన్లైన్ కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది. ఈ నెల 18వ తేదీ నుండి 24వ తేదీ వరకు విడతల వారీగా భక్తులకు ఆన్లైన్లో ఈ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. ఆ వివరాలు శ్రీవారి భక్తుల కోసం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఎప్పుడెప్పుడు క్షణకాల దర్శనం చేసుకుందామా అని భక్తులు ఎంతో ఆసక్తిని ప్రదర్శిస్తారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం దర్శన విధి విధానాలను ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో 2025వ సంవత్సరంకు సంబంధించి జూన్ నెల ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి, శ్రీవారి సేవల కోటాను టీటీడీ విడుదల చేసింది. ఇందులో భాగంగా మార్చి నెల 18వ తేదీ నుండి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ ద్వారా ఆర్జిత సేవల కోసం తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టికెట్లు పొందిన వారు మార్చి 20వ తేదీ నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోగా నగదు చెల్లించి ఆర్జిత సేవ టికెట్లను పొందవచ్చు. మార్చి 21వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవల ఆర్జిత సేవ టికెట్ల కోటాను విడుదల చేస్తారు. అలాగే జూన్ 9వ తేదీ నుండి 11వ తేదీ వరకు జరిగే శ్రీవారి జ్యేష్ఠాభిషేక ఉత్సవంలో పాల్గొనేందుకు మార్చి 21వ తేదీ ఈ టికెట్లను ఉదయం 11 గంటలకు భక్తులకు అందుబాటులో ఉంచుతారు. మార్చి 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్ వర్చువల్ సేవలు, వాటి దర్శనాల స్లాట్లకు సంబంధించిన కోటాను విడుదల చేస్తారు. మార్చి 22వ తేదీ ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టికెట్ల కోట అందుబాటులో ఉంటుంది. మార్చి 22వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం, వసతికి సంబంధించిన కోట అందుబాటులో ఉంటాయి. ఇక మార్చి 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుండి వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి ఉచిత దర్శనం టికెట్ల కోట ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. మార్చి 24వ తేదీ ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోట విడుదల చేస్తారు. అదేవిధంగా మార్చి 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల తిరుపతికి సంబంధించిన వసతి గదుల కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తారు. భక్తులు టీటీడీ అధికారిక వెబ్సైట్ ttddevastanams.ap.gov.in ను సంప్రదించి ఆన్లైన్లో టికెట్లు పొంది శ్రీవారి అనుగ్రహానికి పాత్రులు కావాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. ప్రసిద్ధ వైష్ణవ పుణ్యక్షేత్రం అహోబిలం ఉత్సవ సొబగులతో ప్రకాశించింది. ఆలయంలో ఎంతో వైభవంగా నిర్వహించిన వార్షిక బ్రహ్మోత్సవాలు ముగియడంతో శ్రీ ప్రహ్లాద వరదస్వామి వారికి తెప్పోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. తెప్పోత్సవాల్లో రెండో రోజున అర్చకులు దిగువ అహోబిలం స్వామివారి ఆలయంలోని మండపంలో ప్రత్యేకంగా స్నానపీఠం ఏర్పాటు చేశారు. అమృతవల్లి సమేత ప్రహ్లాద వరదస్వామి వారిని వెంచేపు చేసి విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, సంకల్ప పూజలతో పలు రకాల విశేష పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అనంతరం ఉత్సవమూర్తులను బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పాలతో సుందరంగా అలంకరించి తిరుచిపై కొలువుదీర్చి పూజలు నిర్వహించారు.
ఆపై ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు తీసుకువచ్చి రంగురంగుల విద్యుత్ దీపాలు పుష్పాలతో చూడచక్కగా తీర్చిదిద్దిన తెప్పలపై స్వామి అమ్మవార్లను వేంచేపు చేశారు. భక్తులు జై నారసింహ స్మరణలు చేస్తుండగా మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ శ్రీ ప్రహ్లాద వరద స్వామి అమృతవల్లి అమ్మవారితో కూడి జల విహారం చేస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. తిరునగరి వాసుల కల్పతరువు చల్లని తల్లి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. పాల్గొన మాసం మంగళవారం సందర్భంగా అర్చకులు ప్రాతకాలమే చల్లని తల్లి గంగమ్మకు అభిషేకాది అర్చనలు జరిపారు. ఆపై అమ్మవారికి పట్టు వస్త్రాలు విశేష ఆభరణాలు పుష్పమాలలతో అందంగా అలంకరించి కుంకుమ పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి గ్రామదేవత గంగమ్మ తల్లి దర్శనం చేసుకుని దీపాలు వెలిగించి నివేదించారు. తిరుపతిలోని అలిపిరి శ్రీవారి పాదాల మండపం జీర్ణోద్ధరణ అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాలు వేదోక్తంగా జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఇటీవలే శ్రీవారి పాదాల మండపంలో అవసరమైన మరమ్మతులను పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 13వ తేదీ నుండి 17వ తేదీ వరకు నిర్వహించిన ఈ విశేష క్రతువులో భాగంగా సోమవారం ఉదయం టీటీడీ వైఖానస ఆగమ సలహాదారు పరాంకుశం సీతారామాచార్యులు, అర్చకులు కిరణ్ స్వామి నేతృత్వంలో విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, అగ్ని ప్రాణాయనం, విశేష ఉక్త హోమాలు, మహాపూర్ణాహుతి, కుంభ ప్రదక్షిణం, విమాన కలస కుంభాభిషేకం, స్వామివారికి గోదాదేవికి కుంభ ఆవాహనం, మహానైవేద్యం, అక్షతారోపణం, వేదాశీర్వచనం, బ్రహ్మఘోష ప్రథమ దర్శనం, ఆచార్య ఋత్విక్వరణం, అర్చక బహుమానం, తీర్థప్రసాద వినియోగం నిర్వహించారు. ఆపై భక్తులకు సర్వదర్శనం ప్రారంభించారు. తిరుమలలోని వ్యాసరాజ మఠంలో శ్రీ వ్యాసరాజ గురు సార్వభౌముని 426వ ఆరాధన మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం వ్యాసరాజ మఠం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యాగశాలలో కలశ స్థాపన, పుణ్యాహవాచనం, కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలు నిర్వహించారు. ఆపై శాస్త్రోక్తంగా హోమక్రతువులను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం వ్యాసరాజ మఠంలోని బృందావనానికి అర్చకులు అభిషేకాన్ని నిర్వహించి అలంకరణ, నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. చిత్తూరు జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో స్వర్ణ రథోత్సవం వైభవంగా జరిగింది. ఈ పుణ్య ప్రదేశంలో స్వయంభూగా వెలిసిన వినాయక స్వామివారికి ప్రతి నెల సంకష్టహర చతుర్థి నాడు స్వర్ణ రథోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా అర్చకులు ఆలయంలోని మండపంలో సిద్ధి బుద్ధి సమేత స్వామివారికి అర్చకులు సకల ఆభరణాలు పుష్పాలతో అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై స్వర్ణ రథంపై ఉత్సవమూర్తులను వేంచేపు చేసి భాజా భజంత్రీలు
పూజారులు భక్తుల జై గణేశ స్మరణల నడుమ ఆలయ వీధులలో స్వర్ణ రథోత్సవాన్ని శోభాయమానంగా నిర్వహించారు. తిరుపతిలోని పట్నూలు వీధిలో కొలువైన శ్రీ రేణుకా పరమేశ్వరీదేవి ఆలయంలో సోమవారం రాత్రి అభిషేకం వేడుకగా జరిగింది. ఆలయంలో 3 రోజుల పాటు నిర్వహించిన వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలు ముగిసిన తరువాత అర్చకులు పలు రకాల విశేష పరిమళ ద్రవ్యాలతో అమ్మవారికి శాంతి అభిషేకాన్ని నిర్వహించి నివేదన కర్పూర నీరాజనం సమర్పించారు. అభిషేకంలో పాల్గొన్న భక్తులకు అర్చకులు పసుపు కుంకుమలను ప్రసాదంగా అందజేశారు. తిరుపతి జిల్లా పుత్తూరులో కొలువైన తరుణ గణపతి దేవాలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. సంకష్టహర చతుర్థిని పురస్కరించుకుని అర్చకులు కలశ స్థాపన, పుణ్యాహవాచనం, కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలు నిర్వహించి సకల జనులు సంతోషంగా ఉండాలని కోరుతూ గణపతి హోమాన్ని నిర్వహించారు. అనంతరం గర్భాలయంలో కొలువుదీరిన తరుణ గణపతికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, కుంకుమ, చందనం తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని కమనీయంగా జరిపారు. అనంతరం పార్వతీ నందనుడికి కవచ ధారణ జరిపి పుష్పమాలలతో అందంగా అలంకరించి అష్టోత్తర శతనామార్చన నిర్వహించి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. భక్తులు బొజ్జ గణపయ్య సేవలో తన్మయులయ్యారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నెల్లూరు జిల్లా కొండబిట్రగుంటలోని బిలకూట క్షేత్రంలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో పుష్పయాగ మహోత్సవం కనుల పండుగగా జరిగింది. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా పరిసమాప్తమయ్యాయి. ఉత్సవాల సమయంలో తెలిసి తెలియక జరిగిన దోషాల పరిహారార్థం పుష్పయాగం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో అందమైన వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఉత్సవాలను బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలతో శోభాయమానంగా అలంకరించి కొలువు తెచ్చారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం ఇత్యాది క్రతువులను ఆగమోక్తంగా పూర్తి చేసిన అర్చకులు అనంతరం వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు వర్ణశోభిత పరిమళ భరిత పుష్పాలతో పుష్పయాగ మహోత్సవాన్ని కమనీయంగా నిర్వహించారు. భక్తులు గోవిందనామ స్మరణలతో శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుని పుష్పయాగాన్ని తిలకించి తరించారు. నీ నామమే మాకు నిధియు నిధానము, నీ నామమే మాకు నిధియు నిధానము, నీ నామమే ఆత్మ నిధానాంజనము, నీ నామమే మాకు నిధియు నిధానము, నీ నామమే ఆత్మ నిధానాంజనము, నీ నామమే మాకు నిధియు నిధానము, నీ నామమే ఆత్మ నిధానాంజనము.
కేశవ నమో నారాయణ నమో నమో మాధవ నమో గోవింద నమో నమో కేశవ నమో నారాయణ నమో నమో మాధవ నమో గోవింద. తిరుపతి జిల్లా గూడూరులోని ప్రసిద్ధ అలగనాథ స్వామివారి దేవాలయంలో స్వామివారికి సూర్యప్రభ వాహన సేవ వైభవంగా జరిగింది. వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా అర్చకులు శ్రీ అలఘనాథ స్వామివారి ఉత్సవమూర్తిని సర్వాభరణ భూషితంగా అలంకరించి ప్రత్యక్ష నారాయణుడు అయిన సూర్యదేవుని సూర్యప్రభ వాహనంపై కొలువుదీర్చి ప్రత్యేకంగా పూజాధికారాలను పూర్తి చేసి హారతులు సమర్పించారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామస్మరణలు, మేళతాళాల నడుమ ఆలయ వీధుల్లో శ్రీ అలఘనాథ స్వామివారి సూర్యప్రభ వాహన సేవ కనువిందుగా సాగింది. చిత్తూరులోని శ్రీ పొన్ని అమ్మవారి ఆలయంలో త్రయాహనిక పుష్కర కుంభాభిషేక మహోత్సవం గోపూజతో ఘనంగా ప్రారంభమైంది. ఆలయంలో బాలాలయం పూజల అనంతరం గణపతి ఆరాధన, పుణ్యాహవచనం, వాస్తు పూజ, గంగ పూజ, మృత్తికా సంగ్రహణం, మండపారాధన, నవగ్రహారాధన, ద్వార పూజలను శాస్త్రోక్తంగా జరిపారు. అనంతరం సకల దేవత స్వరూపమైన గోమాతకు పసుపు, కుంకుమ, పూలను అలంకరించి సొరభి అష్టోత్తరాలతో అర్చించారు. ఆపై ప్రదక్షిణ నమస్కారాలతో గోమాతను సేవించి ఆహార పదార్థాలను నివేదించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పవర్పేటలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వాసుదేవ స్వామివారి ఆలయంలో వార్షిక కళ్యాణ మహోత్సవాలు పూర్ణాహుతితో ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను చూడచక్కని అలంకరణలతో కొలువు తెచ్చి పుణ్యాహవచనం ఇత్యాది కైంకర్యాలతో సేవించారు. అనంతరం ముత్తైదువులు రోలు, రోకలికి పూజలు జరిపి పసుపును దంచారు. ఈ సందర్భంగా లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకులు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా హోమాది కార్యక్రమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు శ్రద్ధా భక్తులతో స్వామివారి కైంకర్యాలలో పాలుపంచుకుని పునీతులయ్యారు. మోహిని అలంకారంలో ఖాద్రి నృసింహుని సమ్మోహన దర్శనం భక్తులను పరవశులను చేసింది. అనంతపురం జిల్లాలోని ప్రసిద్ధ నారసింహ క్షేత్రం కదిరి శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా పల్లకి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు శ్రీ లక్ష్మీ నృసింహునికి స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పాలతో మోహిని అలంకరణ చేసి చూడచక్కటి పల్లకిపై కొలువదీర్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కదిరి పురవీధులలో స్వామివారి పల్లకి ఉత్సవం ఆద్యంతం భక్తుల సంభరితంగా సాగింది. జై నారసింహ అని స్మరణలు చేస్తూ భక్తులు అమృత కలశంతో మోహిని అలంకరణలో అనుగ్రహించిన ఖాద్రి నృసింహునికి నీరాజనాలు సమర్పించారు. భద్రాద్రి జిల్లా పాల్వంచ మండలం జగన్నాథపురంలో కొలువైన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారికి స్నపనాభిషేకం కనుల పండుగ జరిగింది. పాల్గొన మాసోత్సవాల్లో భాగంగా అర్చకులు పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా స్నపనాభిషేకం నిర్వహించారు. ఆపై స్వామివారికి నాగాభరణ ధారణ చేసి వర్ణశోభిత పుష్పమాల, విభూది, గంధంతో అలంకరించి నివేదన, హారతులు సమర్పించారు. శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ.
ఖమ్మం జిల్లా దెందుకూరులో కొలువైన శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు అర్చకులు విశేష అర్చనాది పూజలను వేడుకగా జరిపారు. ప్రాతకాలమే నిత్యార్చనలు పూర్తి చేసి చూడచక్కటి అలంకరణతో సహస్రనామార్చనలు నిర్వహించారు. మహిళలు శ్రీ భద్రకాళి అమ్మవారి దర్శనం చేసుకుని లలితా సహస్రనామాలను పఠించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సోమవారం 70,824 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,674 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,84,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.